అందరికీ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి శుభోదయం. ఎవడి పేరు చెప్తే తెలుగు తల్లి గర్వపడద్దో, ఎవడి పేరు చెప్తే అందరి హృదయాల్లో దేవుడి కొలువై ఉన్నాడు, ఎవడి పేరు చెప్తే రోమాలు నిక్కపరుస్తాయో, ఎవరి పేరు చెప్తే ఆడపడుచున్న నోట నుండి అభిమానం మా కుటుంబ సేవల నోట నుండి అన్నా అని పదం పలుకుద్దో మన తెలుగు తేజం, మన తెలుగు పౌరుషం, మన తెలుగు రోషం. మనన్న విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళ ప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 102వ పుట్టినరోజు జన్మదిన సందర్భంలో రావడం, వారి ఆశీస్సులు తీసుకున్నాం. మరి ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికి ప్రతి ఒక్కరికి హృదయ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఎన్టీఆర్ వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే, తనివి తీరదు. ఆయన మహాపురుషుడు, యుగపురుషుడు, కళామ తల్లి వరాల బిడ్డ, ఈ శకానికి శకపురుషుడు మన అన్న ఎన్టీఆర్. ఈరోజు మనం చూస్తున్నాం, ఎవరిని కాలం చేసిన ఓ 10, 15, 20 సంవత్సరాలు అంతకపోతే 10 సంవత్సరాలు గుర్తుపెట్టుకున్నాం. కానీ ఎన్టీఆర్ అనేది తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల, తెలుగు భాష ఉన్నంతకాలం అని రామనామ చిరస్మరణి మనం చూసాం. 2023లో మరి సత్య జయంతి ఉత్సవాలు మన తెలుగు రాష్ట్రంలోనే కాదు, తెలుగు గడ్డ మీదే కాదు, భారతదేశం మీదే కాదు, ప్రపంచవ్యాప్తంగా పండుగలు చేసుకున్నారు, సత్య జయంతి ఉత్సవాలు చేసుకున్నారు. ఇంకా గర్వకారణం ఏంటంటే ఈ రోజున 2023లో విదేశాల్లో తెలుగు ప్రైడ్ డే అని డిక్లేర్ చేయడం జరిగింది. అది మన తెలుగు మనందరికీ చాలా గర్వకారణం. ఇదంతా వారి మూలంగా మనకి గుర్తింపు వచ్చింది, తెలుగు గుర్తింపు వచ్చింది, తెలుగు రాష్ట్రం గుర్తింపు రావడం. అలాగే ఓ నటుడుగా ఆయన ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు చేశాడు. ఆయన 1, 2 సాంఘికం, జానపదం, పౌరాణికం ఎన్నో విభిన్న పాత్ర పోషించాడు. ఆయన పైగా ప్రపంచం ఎవరు చేయలేనని 45 పైగా నిజ జీవిత పాత్ర పోషించిన ఏకైక నటుడు ఎన్టీఆర్. వారు సినిమా రంగంలో ఉండగానే ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు. ఆయన ఇటు దివసీమ కానివ్వండి, రాయలసీమ ప్రాంతానికి కరువు వచ్చినప్పుడు కానివ్వండి, అలాగే ఇండో చైనా యుద్ధం జరిగినప్పుడు ఆయన భారతదేశ సైనిక దుస్తులు వేసుకుని పేట్రియాటిజం పేరిట పలు ప్రాంతాల్లో నాటకాలు వేసి, ఆ నాటకాల నుంచి వచ్చిన విరాలను అప్పుడు భారతదేశ ప్రభుత్వం ఇవ్వటం చేయడం జరిగింది నేషనల్ డిఫెన్స్ ఫండ్ కింద. ఇలా ఓ నటుడుగా ఉండగా నేను ఎన్నో సేవలు అందించాడు ప్రజలకి. ఓ పక్క ఆయన ఓ నటుడుగా అగ్రస్థానం ఉంటూ ముందుకెళ్తున్న వేళ, ఇంకో పక్క మన తెలుగు ఆత్మగౌరవానికి భంగం కలుగుతుందని అని జరుగుతుంది. అని గుర్తింపు లేకపోవడంతో, హేళనగా చూడటం, నేను ఒక తెలుగుడిని, తెలుగు బిడ్డను, తెలుగు దేశమే నా పార్టీ రాజకీయ పార్టీ పెట్టి చేతి చేయకూడదు తెలుగుడా గతమెంతో ఘనకి కలవడం అని ఆయన అన్ని 9 నెలల తిరిగిలోపు మన తెలుగు రాష్ట్ర ప్రజలు వారిని తెలుగుదేశం పార్టీని గెలిపించి, వారిని అత్యంత మెజార్టీ గెలిపించి వారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం చేయడం జరిగింది. మన అన్న ఎన్టీఆర్ గారిని వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు ఎన్నెన్నో సేవలు అందించాడు. ఆయన ముఖ్యంగా ఒక పేద ప్రజలకు కూడుగుడ్డ నీడ కల్పిస్తూ, పేద ప్రజల పాలిట పెనిదిగా, రైతన్నలకు అన్నదాతగా, కార్మిక సోదరు దన్నుగా, తెలుగుని ఆడపడుచు అన్నగా నిలబడి ఎన్నెన్నో సేవలు అందించాడు. ఆయన ఎన్నెన్నో సంక్షేమ పథకాలు అందించాడు మన అన్న ఎన్టీఆర్. సంక్షేమ పథకాలకు మూలకారకుడు, కథనాయకుడు మన అన్న ఎన్టీఆర్. ఇవాళ కూడా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశమంతటా వేరు పేరిట అమలవుతున్నాయి. కాబట్టి వారు సంక్షేమ పథక మూలకారకుడు మన అన్న ఎన్టీఆర్. అలాగే అన్నదానం కన్నా మించిన దానం లేదని మీకు పాటించాడు ఆయన. తిరుపతి దేవస్థానం కొండపై 1985లో ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. కొండపైకి భక్తులు వారు చాలా టైం పడుతుందని, సమయం పడుతుంది, దర్శనం సమయం పడుతుంది, వారు 2 ముద్రలు పెడితే బాగుంటుంది, 4 ముద్రలు పెడితే బాగుంటుందని అనుకుని అన్నదాన కార్యక్రమం ఉచితంగా ప్రారంభించి మొదలుపెట్టి మన అన్న ఎన్టీఆర్. తెలుగు జాతి మనది, నిండుకు వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైనా మనందరం ఒకటేనన్న కుల మత ప్రాంతాలు అతీతంగా మన తెలుగు గడ్డను అభివృద్ధి చేసిన మన అన్న ఎన్టీఆర్. వారి గురించి చెప్పుకుంటూ పోతే
కాలం సరిపోదు, సమయం సరిపోదు, నా జన్మ సరిపోదు. వారి బిడ్డగా మేము జన్మించడం మా పూర్వజన్మ సుకృతిని భావిస్తూ మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని దేవుడు నందమూరి తారక రామారావు ఆశీస్సుతో పాటు మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుతూ జై హింద్. మరణం లేని జననం, మరణం లేని జననం ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. అలాగే మాకి భారతరత్న అంతే ఇవ్వాలి. అది ఏం చెప్పాలో తెలీదు. ఈజ్ మోస్ట్ ఎలిజిబుల్. మాకు ఇదని ఏంది ఇదని లేదు. ఆయన భారతరత్న ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాం. మొత్తం తెలుగు ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్. జోహార్ జోహార్. ఎన్టీ రామారావు గారు బతుకుంటే పేమెంట్స్ అయ్యేవారు. బాబు రెడీ. ఈరోజు రెడీ బ్రదర్స్, ఈరోజు ఎంతో పర్వదినం తెలుగు జాతికి, తెలుగు భాషకి, తెలుగు సంస్కృతికి. అది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఒక గుర్తింపు వచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారి వలన. మదరాసీలుగా ఉన్న మన వాళ్ళందరం తెలుగువాడిగా గుర్తింపు తీసుకొచ్చింది ఆయన. కానీ అట్ ది సేమ్ టైం, అంటే అదే సమయంలో అన్నగా, అన్న అంటే ఏంటంటే అమ్మలోని మొదటి అక్షరం ఆ, నాన్నలోని రెండో అక్షరం నా. అన్న అంటే అమ్మలోని ఆత్మీయత, అనురాగం, నాన్నలోని అనుబంధం రెండు కలిపితే వచ్చేదే అన్న అన్నమాట. అన్నగా అవతరించారన్నమాట తెలుగు జాతికి అన్నమాట. ఎప్పటికీ చిరస్మరణీయమైన పేరు అన్న. తెలుగు జాతికి ఒకే ఒక అన్న మన నందమూరి తారక రామారావు గారు. ఆయన అభిమానిగా పుట్టడం అనేది మేము ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే పుట్టాము. ఆయన కలుసుకోవడం జరిగింది, ఆయనతో ప్రయాణించడం జరిగింది, ఆయన సినిమాలు చూసి తరించడం జరిగింది. చారిత్రాత్మకం, జానపదం, సాంఘికం, పౌరాణికం అన్ని పాత్రల్లో నాలాంటి ఎంతో మందిని, అంటే అన్ని రంగాల్లో ఆయన అభిమానులు అనకాపల్లిలో రిక్షా పుల్లర్ నుంచి అమెరికాలోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు, సైంటిస్టుల వరకు ఎంతో స్ఫూర్తిని పొందారు ఆయన సినిమాల ద్వారా, ఆయన ప్రసంగాల ద్వారా, ఆయన సినిమాలో పోషించిన పాత్రల నుంచి వచ్చిన చైతన్యం ద్వారా చాలామంది చైతన్యవంతులయ్యారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అలాగే ఆయన ఒక వ్యక్తి తన జీవితంలో పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు పేరు తీసుకురావటం, సోదరులకు పేరు తీసుకురావటం, కట్టుకున్న భార్యకి, తర్వాత కన్న బిడ్డలకు, తర్వాత తను ఎంటర్ అయిన వృత్తిలోకి, తన ఏ వృత్తిలో అయితే అడుగుపెట్టాడో ఆ వృత్తికి వన్నె తీసుకురావటం, తర్వాత తన ఏ భాషలో అయితే పుట్టాడో ఆ భాషకి మధురమైన కదలికలు, దాని యొక్క శ్రావ్యంగా వినిపించే ఒక తత్వం తీసుకురావటం, ఆ తర్వాత ఆ జాతికి వన్నె తీసుకురావటం, ఆ జాతికి గుర్తింపు తీసుకురావటం, ఇలా సామాజిక స్పృహతో కూడిన సంఘసేవ చేయటం, ఇలా ఒక వ్యక్తి ఇన్ని రకాల కార్యక్రమాలు చేయటం ఒక వ్యక్తి వల్ల సాధ్యం కాదు. అది ఒకే ఒక వ్యక్తి వల్ల సాధ్యమైందంటే అది త్రిమూర్తులు కలిసి స్వయంగా ఆయన్ని రూపుదిద్ది ఈ భూమి మీద పంపించారు. అందుకనే ఆయన అవతార పురుషుడు, యుగ పురుషుడు అనమాట. అందుకనే ఆయన పౌరాణిక పాత్రలో భారతీయ నరనరాల్లో ఇంకిపోయిన హైందవ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచిన రామాయణ, భారత, భాగవతంలోని పాత్రలకు సజీవ రూపకల్పన చేసి మన హృదయాల్లో చిరస్మరణీయులుగా ఎప్పటికీ ఉండిపోతారు. సో మరణం లేని జననం మన రామకృష్ణ అన్నగారు. మేము ఆక్సిజన్ అని పిలుచుకుంటాం. అన్నగారు మీరు ఎక్కడొస్తే అక్కడ ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోద్ది. సో ఆయన చెప్పినట్లుగా మరణం లేని జననం మన అన్న ఎన్టీఆర్ గారిది. సో ఈ రోజున మా అందరికీ, తెలుగు జాతులు అందరికీ, యుగ పురుషులకి, మహాపురుషులకి, అవతార పురుషులకి జయంతి ఎలాగో ఈ రోజున 102 ఏళ్ళు పూర్తయ్యి 103వ ఏట్లోకి ఆయన జన్మదినం ఎంటర్ అయిన సందర్భంగా అందరికీ ఇది పర్వదినంలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన వీరాభిమానిగా చెప్పుకుంటున్న నేను దర్శకుడినయ్యాను, కథకుడినయ్యాను, నిర్మాతనయ్యాను, ఎగ్జిబిటర్ అయ్యాను, డిస్ట్రిబ్యూటర్ అయ్యాను. కానీ ఎప్పటికీ ఆయన వీరాభిమానిగా చెప్పుకోవడంలో నాకున్న ఆనందం ఇంకెప్పటికీ మర్చిపోలేంది అని చెప్పుకుంటూ మీ వైవిఎస్ చౌదరి. థ్యాంక్ యూ సో మచ్. జై ఎన్టీఆర్. ఇంకో మాట అండి, వారు మాట్లాడుతున్నారు కదా, చౌదరి గారు మాట్లాడుతున్న ఇంకో మాట గుర్తుకొచ్చింది.
తెలుగు భాష కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వడం చేయడం జరిగింది. నాన్నగారు స్వర్గీయ నందు తారక రామారావు ప్రతి ప్రభుత్వ వాహనాలపై, ప్రభుత్వ కార్యాలయ పటాలపై తెలుగు సువర్ణాక్షరాలతో ఉండాలని చేపట్టింది మా నాన్న ఎన్టీఆర్. అలాగే తెలుగు భాష ఇంకో గుర్తుకొచ్చిందండి, మనం చాలా గర్వకారణం ఇది. మన పోయిన సంవత్సరం నవంబర్లో నేను అమెరికా గెట్టడం జరిగింది. అక్కడ మన తెలుగు భాష హ్యాస్ బీన్ ఐడెంటిఫై యాజ్ ద 20th మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ అండి. ఇది చాలా గర్వకారణం మనందరికీ. ఇంకో గర్వకారణం ఏంటంటే డాలస్ టెక్సస్ అనే స్టేట్లో తెలుగు హ్యాస్ బీన్ ఆఫర్డ్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ అండి. సెకండ్ లాంగ్వేజ్ అంటే మన తెలుగు పౌరులు అంతమంది ఉన్నారు అక్కడ. దీని మూల కారకులు ఇద్దరు, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు. ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ పెట్టి ఒక తెలుగు రాష్ట్ర గుర్తింపు తెచ్చి తెలుగు కూడా ఉన్నాడని మన సెంటర్లో గజగజ రాణించిన మా నాన్న ఎన్టీఆర్. ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో సేవలు అందించాడు ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి. దానికి అదే బాట అదే రీతిలో నారా చంద్రబాబు నాయుడు గారు అదే బాటలో అదే రీతిలో మన తెలుగు పార్టీ ముందు తీసుకెళ్తుండగా ఇంకా ముందు అడిగి సైట్ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి తెలుగు యువకులకు ఎంతో భవిష్యత్తు కల్పించాడు ఆయన, ఉద్యోగులకు కల్పించాడు ఆయన. కాబట్టి మన అంతమంది ఉన్నారు అక్కడ అబ్రాడ్లో, ఫారెన్లో అన్ని. కాబట్టి మనందరికీ ఐడెంటిఫై అయిందని మొత్తం ప్రపంచవ్యాప్తంగా. ఇదంతా మన తెలుగు కూడా చాలా గర్వకారణం. తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేలంత కారణం మన నాన్న ఎన్టీ రామారావు గారు మరణం. जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा